జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆఖరికి పిఎం మోదీ గారు వచ్చినా సరే ఎవ్వరు సరే స్టేట్ని డెవలప్ చేయలేరు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే స్టేట్ డెవలప్మెంట్ కావట్లేదు, జాబ్స్ లేవు అనేసి చాలా మంది అంటూ ఉన్నారు. ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందో అనేది ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే స్టేట్ డెవలప్మెంట్ కావాలంటే దానికి తగినట్టుగా పరిశ్రమలు ఉండాలా, రాష్ట్రానికి ఆదాయం ఉండాలా, రాజధాని ఉండాలా, ఇలా చాలా చాలా కావాల్సి వస్తుంది. ఇవన్నీ వదిలేసి నాయకులు కావచ్చు, తీసుకునే ప్రజలు కావచ్చు, ఆలోచన చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ బాగా ఆలోచన చేయండి. పథకాలు ఇవ్వడం వల్ల స్టేట్ అనేది డెవలప్మెంట్ కాదు. మీకు ఎప్పటికీ జాబ్స్ రావు. ఎందుకంటే ఏవేవో పథకాలు పెట్టి ఆలోచన చేయండి. యూత్ ఏవేవో పథకాలు పెట్టి మనకు అవసరం లేనిటివి, మనకు అవసరమే లేదవి, వాటిని మనిషి పుట్టిన 5 సంవత్సరాల నుంచి మనిషి సచ్చేంత వరకు డబ్బులు వేస్తూ ఉంటే వాళ్ళకి డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? పథకాలకే డబ్బులంతా పోతుంటే ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కడ అవుతుంది? ఆలోచన చేయండి, బాగా ఆలోచన చేయండి. యూత్ అయినా సరే, ఎవరైనా సరే మాకు ఈ పథకాలు వద్దు అని చెప్తున్నారా? ఎవరికి వాళ్ళు వచ్చిన దాన్ని దోచుకొని తినడం తప్ప వేరేది ఏమైనా చేస్తున్నారా? బాగా ఆలోచించండి. మనము దేనికో స్ట్రైక్ చేస్తాం. ప్రతి ఒక్క దానికి చిన్న చిత్తక ప్రతి ఒక్క స్ట్రైక్ చేస్తాం. ఈ పథకం మాకొద్దు, ఇది మాకొద్దు, ఈ పనికి మళ్ళీ పథకాలు వద్దు, పనికొచ్చేవి ఇవి పెట్టండి చాలు అని స్ట్రైక్ చేస్తున్న సందర్భాలు ఎక్కడైనా చూసారా దేశంలో? కాబట్టి మనకు ఉపయోగపడే పథకాలు పెట్టి స్టేట్ని డెవలప్ చేస్తే బాగుంటుంది. కానీ అవసరం లేని పథకాలంతా పెట్టి మనిషి పుట్టిన 5 సంవత్సరాల నుంచి చచ్చేంత వరకు డబ్బులు వేస్తూ ఉంటే డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించండి ఫ్రెండ్స్. జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆఖరికి పిఎం మోదీ గారు వచ్చినా సరే ఎవ్వరు సరే స్టేట్ని డెవలప్ చేయలేరు. ఎందుకు వాళ్ళ ఫ్రెండ్స్ పథకాలు? అసలు మనిషి పుట్టిన 5 సంవత్సరాల నుంచి సత్యంత వరకు పథకాలు చూడు. ఒకసారి ఆలోచన చేయండి. ఏజ్ 5 నుంచి సత్యంత వరకు ఆ డబ్బులంతా యాడ్ నుంచి వస్తుంది? అప్పులు తప్ప ఏం చేసేది ఏమో. చెప్పాను కదా, పిఎం మోదీ అయినా సరే ఏమీ చేయలేదు. కాబట్టి లోపము మనలో ఉంది, ప్రజల్లో ఉంది. యూత్ మీరు స్ట్రైక్ చేయండి. వచ్చి మాకు ఈ పథకాలను తీసేయండి, మాకు స్టేట్ని డెవలప్ చేయండి, ఈ పథకాలతో రోడ్లు వేయండి, ఈ పథకాలతో పరిశ్రమ తెప్పించండి, రాజధాని కట్టండి అనేసి అడగండి. అవి వదిలేసి డెవలప్ లేదు అంటే ఎక్కడ డెవలప్ అవుతుంది? నాయకుల్ని తప్పు పడితే నాయకులు ఏం చేస్తారు? నాయకులు ఎక్కడి నుంచి రాదు, ప్రజల నుంచే నాయకులు ఉన్నవాడు ఉంటాడు తప్ప ప్రత్యేకించి వాళ్ళు ఏమో పుట్టుకురాదు. మన ప్రజల నుంచి వచ్చిన వాడే నాయకుడు. మన ఒంటిని మనం ఎలా శుభ్రం చేసుకుంటున్నామో మన రాష్ట్రాన్ని కూడా అలాగే శుభ్రంగా పెట్టుకోవాలంటే పనికి మళ్ళీ పథకాలన్నీ తీసేయాలి. అసలు జనాలకి ఏం కావాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఇస్తూ ఉంటే తీసుకుంటూనే ఉంటారు, ఎంత ఇచ్చినా తీసుకుంటా ఉంటారు. తీసుకోవడం వల్ల మనం నష్టపోతాము, రేపు భవిష్యత్తులో మనకు ఏమి లేకుండా పోతుంది అనే ఆలోచన అయితే రాదు. ఎందుకంటే అలా అయిపోయినారు కాలం, మనం ఏం చేయలేము. కాబట్టి దయచేసి బాగా ఆలోచించండి. నాయకుల్ని తప్పుపట్టి లేదు, మనమే ఆలోచించాలి, మనమే ఆలోచన చేయాలా. ఈ పథకాలన్నీ తీసేస్తారు తప్ప మనిషికి కావాల్సింది మాత్రం చదువు, వైద్యం, ఈ 2 ఉంటే చాలు. ఈ 2 మనిషికి కావాల్సింది. ఏవేవో పథకాలు పెట్టి స్టేట్ డెవలప్ కావాలంటే ఎప్పటికీ డెవలప్ కాదు, ఎప్పటికీ డెవలప్ అనేది కాదు. ఈ పథకాలను తీసేస్తే తప్ప స్టేట్ అయితే డెవలప్మెంట్ కాదు. ఆలోచన చేయండి. మీకు ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి. మీ యొక్క ఆలోచన ఏంటో కామెంట్ చేయండి. ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.